టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు భారత్ తరపున జట్టులో తురుపు మొక్క ఎవరు అంటే వినిపించే పెద్ద పేరు అభిషేక్ శర్మ. గడిచిన 2 ఏళ్లుగా అతను టీ20 ఫార్మాట్లో సాగిస్తున్న విధ్వంసాలే ఇందుకు ఉదాహరణ. ఆడిన 44 మ్యాచ్ల్లో 2 సెంచరీలు 9 అర్ధ సెంచరీలతో 188 స్ట్రైక్ రేట్తో పవర్ ప్లేల్లో పరుగుల వరద పారిస్తూ అభిషేక్ శర్మ 25 ఏళ్లకే టీ20లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అయ్యాడు. కానీ ఈ వరల్డ్ కప్లో అతనిపై పెట్టుకున్న అంచనాలన్నీ విఫలమయ్యాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన అభి కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. అందులోనూ జింబాబ్వే మీద చేసిన 55 పరుగుల హాఫ్ సెంచరీ ఉంది. ఆడిన మొదటి 3 మ్యాచ్ల్లోనూ డకౌట్ అయ్యాడు. మొదటి ఓవర్లోనే స్పిన్నర్ను దింపుతూ లెగ్ సైడ్ ఫీల్డర్లను పెట్టి పదే అభిషేక్ శర్మను అవుట్ చేశాయి ప్రత్యర్థి జట్లు. ఇంగ్లాండ్తో సెమీఫైనల్లోనూ అంతే. లెగ్ సైడ్ కేవలం ఒక్క ఫీల్డర్ను మాత్రమే కెప్టెన్ హ్యారీ బ్రూక్ పెట్టిన విల్ జాక్స్ బౌలింగ్లో టెంప్ట్ అయిపోయి ఆ ఒక్క ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ. మ్యాచ్లు గడుస్తున్నా తన తీరును అభిషేక్ శర్మ మార్చుకోకపోవడంతో క్రికెట్ విశ్లేషకుల నుంచి మాజీల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ భారత్కు చాలా కీలకం కాబట్టి పవర్ ప్లేలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోవడం ప్రతిసారి ఇబ్బంది అవుతోంది కాబట్టి తన బదులుగా ఇషాన్ కిషన్ను ఓపెనింగ్కు పంపించాలని, అభిషేక్ను ఫైనల్ నుంచి తప్పించి తనకు బదులుగా డెప్త్లో రింకును ఆడించాలనే ప్రతిపాదనలు హోరెత్తుతున్నాయి. ఒకవేళ భారత్ భారీ చేజింగ్ చేయాల్సి వస్తే డౌన్ ది ఆర్డర్లో రింకు సింగ్ ఉపయోగపడతాడు అనేది ప్లాన్. కానీ అసలు విషయం ఏంటంటే అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్కు సెట్ అవ్వడానికి ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుంది. అది ఫైనల్ మ్యాచే కనుక అయితే పులి సృష్టించే ఆ విధ్వంసానికి భారత్ చేతిలోకి కప్పు రావడం ఖాయం. తను విఫలమవుతున్నా వరుసగా మేనేజ్మెంట్ తనపై నమ్మకం ఉంచిందనే విషయం అభిషేక్ కూడా తెలుసు కాబట్టి సంజు శాంసన్లా రివోల్ట్ అవుతాడని, విరుచుకుపడే ఆ ఒక్క మ్యాచ్ ఫైనలే అయితే అది టీంకే లాభం కాబట్టి ఫైనల్కి ముందు మేనేజ్మెంట్ నుంచి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఉండకపోవచ్చని అశ్విన్ లాంటి మాజీలు అభిప్రాయపడుతున్నారు. Taste the Daily.